చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మాస్టర్, అంటే మీకు ట్రోలింగ్ కింద ఒక కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తుంటారు కదా, ఆడికి ఎవరైనా చెప్పండి రా బాబు డాన్స్ రాదని, ఎందుకు ఇట్లా అని. అంటే చెప్తారా, మనం వాళ్ళు చెప్పినంత మాత్రం మనం పట్టించుకుంటామా? అంటే మీరు కంపేర్ చేసుకుంటారా ఎప్పుడైనా వీళ్ళ డాన్స్ వాళ్ళ డాన్స్ చూసి? ఎందుకు ఇప్పుడు ఎవరి స్టైల్, ఇప్పుడు లారెన్స్ మాస్టర్ స్టైల్ లారెన్స్ మాస్టర్ది, సార్ అంత అంత పెద్దవాళ్ళతో పోల్చకండి. ఎందుకు బషీర్ మాస్టర్ స్టైల్ బషీర్ మాస్టర్, అంతే, అది ఓకే. ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ స్టైల్ ప్రభుదేవ్ మాస్టర్ది. ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ ఏ డ్యాన్స్ చేసినా ఒకటే లెక్క ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన ఆయన మూమెంట్ చూసుకోండి, ఏ మూమెంట్ చేసినా ఒకటే. అంటే అది ఒక గిఫ్ట్ అంటారు, దాన్ని గాడ్ గిఫ్ట్ అంటారు. అది ఒక స్టైల్. ఇప్పుడు రాజసుందర మాస్టర్ గారు ఐడియా ఉందా మీకు? రాజసుందర మాస్టర్ అంటే ఎవరు చెప్పండి మీరే. ప్రభుదేవ్ గారు వాళ్ళ అన్న, ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ అన్న. ఆయనది ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. అట్లా ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిది ఒక స్టైల్, మొత్తం హ్యాండ్ మూమెంట్సే ఉంటాయి. అట్లా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ స్టైల్ అనేది ఏంటంటే అది కొంతమందికే ఉంటుంది అనమాట. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అంటే మీకు ఏ స్టైల్ ఉంది ఇప్పుడు? నాది స్టైల్ అంటే మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ నేను మాస్ స్టైల్ ఉంటుంది నాది. మాస్ స్టైల్, ఓకే. ఒక క్లారిటీ ఇచ్చారనమాట ట్రోల్ చేసే వాళ్ళందరికీ. ఎవరి స్టైల్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ట్రోల్ చేసుకునే వాళ్ళని మనం పట్టించుకోము, అంతే అంటారా? అంతే. మనం ట్రోల్ చేసే వాళ్ళని పట్టించుకున్నాం అనుకో, ఇప్పుడు ఒకటి మనం ట్రోల్ చేస్తుంటే వాడి విషయంలో మనం యాడ్ ఉన్నాం కాబట్టి మనం ట్రోల్ చేస్తుంటాడు, అంతే.